వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు, వీళ్ళు డ్రగ్స్ తీసుకొని నోట్లో వేస్తున్నారు. ఈ పిచ్చి పిచ్చి న్యూస్ కాదు. ప్రజలు నీళ్లు లేక ఎంత కష్టపడుతున్నారో ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు ఒక్కసారి ఇలాంటి కష్టాలని మీడియా ముందుకు తీసుకెళ్లకుండా ఏదో డ్రగ్స్ కేసు అని, ఆ కేసు అని, ఈ కేసు అని, రాజతరుణ్ కేసు ఉంది కదా, ఆమె లావణ్య, ఇదంతా ఎవ్వరికి ఉపయోగం? అసలు నీళ్లు లేక నెల నుంచి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుంటే ఏదైతే ఛానల్ వాళ్ళ ఊరికే ఆ రాజతరుణ్ వాళ్ళ లవరు వీడియోస్ చూపించే వీళ్ళందరూ కూడా ఒక్కసారి ఇలాంటి మీద దృష్టి పెడితే అట్లీస్ట్ కనీసం ప్రభుత్వం ఒకరిగా పైన ఒకరైనా స్పందిస్తారు దీని గురించి. హైదరాబాద్లో మళ్ళీ కష్టాలు మొదలైనవి ఫ్రెండ్స్. ఎంత ఇబ్బంది అంటే మా ఏరియాలో నీళ్లు లేక నెల నుంచి, నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒకరోజు బాత్రూమ్కి వెళ్తే రెండో రోజు ఇంట్లో బాత్రూమ్ వెళ్తానికి నీళ్ళు లేక మేము వెళ్ళి ఆఫీస్లో బాత్రూమ్కి వెళ్తున్నాము. ఇది నిజమండి. నెల నుంచి ఎంత సఫర్ అవుతున్నామో. ఒక్కరోజు నీళ్ళు వచ్చిన రోజు ఫుల్గా వాడుకుంటే మళ్ళీ రెండో రోజు కనీసం మేము ఎప్పుడో ఉదయం వెళ్తాము, సాయంత్రం వస్తాము. నీళ్లు పట్టుకొని ఉంటే ఓకే, పట్టుకోలేకపోతే కనీసం బాత్రూమ్కి పోవటానికి కూడా నీళ్ళు లేదు. మీరు నమ్మకపో, ఈ 2-3 వీక్ నుంచి అన్ని కాలకృత్యాలు మొత్తం వెళ్ళి ఆఫీసులో తీర్చుకుంటున్నాం. అంటే నీళ్ళు లేక అన్ని ఇబ్బందులు అన్నమాట. ఇలాంటివి ప్రభుత్వానికి అందేటట్లుగా దయచేసి మీరు ఒక లైక్, కనీసం నీళ్ళ సమస్య కోసమైనా ఒక లైక్ చేసి, కనీసం ఈ వీడియో ఎవరైనా ఒక్కరైనా పెద్దవాళ్ళు చూస్తే మాకు కష్టాలు తప్పుతాయండి. అసలు బట్టలు ఉతుక్కోక, గిన్నెలు కడక్క ఎంత ఇబ్బంది పడుతున్నామో. ఆఖరికి వాషింగ్ మిషన్లో కూడా నీళ్లు నింపుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి మాకు. అది మాది మెహదీపట్నం ఏరియా అనమాట. ముందు మాకు లాస్ట్ మంత్ వరకు సమ్మర్లో కొంచెం ఇబ్బంది ఉన్నా కానీ, ప్రతిదీ కూడా సమ్మర్లో ఇబ్బంది ఉన్నది కాబట్టి అది లైట్ అండి. కానీ వర్షాకాలంలో నీళ్ళు లేక దాదాపు నెల అవుతుందండి. రాత్రే వెళ్ళి మళ్ళీ ఇంకో డ్రమ్ము కొనుక్కొచ్చుకున్నాము మేము. ఏం చేస్తాము మరి, నీళ్ళు లేవు. మేమేమో ఆఫీసులకి వెళ్ళిపోతాము, మోటార్ ఎప్పుడు వేస్తారో తెలీదు, వాళ్ళు వేసే టైంలో మేము ఉండము. నీళ్ళు మళ్ళీ వచ్చేసరికి నీళ్ళు ఉండవు. మేము పట్టుకున్న నీళ్ళు వచ్చేసి పొద్దున పూట గిన్నెలు అవి కడుక్కోవటానికి సగం అయిపోతే, సో మేమిద్దరమేనండి. మా ఇద్దరికి మీరు గిన్నెలు చూడండి ఎన్ని గిన్నెలు ఉంటాయో. అవి 2 రోజుల గిన్నెలు అండి. నిన్న వచ్చినాయి అనమాట, మాకు సండే వాటర్ వచ్చినాయి. మళ్ళీ ఈరోజు నేను 11:30కి ఈ వీడియో చేస్తున్నానండి. నీళ్ళు లేవు. నేను గిన్నెలు కడగటానికి, ఎందుకంటే ఒకేసారి అన్ని గిన్నెలు కడుక్కోవాలంటే ఎవరికైనా ఇబ్బంది. అసలే నేనైతే షోల్డర్ పెయిన్తో చాలా బాధపడుతున్నాను. దీనికి తోడు నీళ్లు లేక ఆ గిన్నెలన్నీ అలా ఉండి ఆ గిన్నెలు తోముకోవటానికి చేతులు పోతున్నాయండి. అసలు ఎంత బాధ అంటే అసలు అంత బాధగా ఉందన్నమాట. 2017లో మేము ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేసామండి. మేము ఫస్ట్ రెంట్కి తీసుకున్నాం అనమాట హైదరాబాద్లో. అప్పుడు సేమ్ ఆల్రెడీ హైదరాబాద్లో రోజు మార్చి రోజు అయితే వాటర్ వస్తాయని మనందరికీ తెలుసు. అప్పుడు మేము కొత్త కాబట్టి ఒకటే డ్రమ్ పట్టుకొని ఉండేవాళ్ళమే. అదే అప్పుడంటే కొత్త కాబట్టి పెద్దగా మాకు ఏం లేదు కాబట్టి అది ఇప్పుడు కూడా మేము ఇద్దరమే ఉంటాము. కానీ ఎంతంటే ఆ నీళ్లు రాకపోయేమో కానీ వేసేవాళ్ళు టయానికి వేయరండి. ఎందుకంటే ఉదయం లేచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ అయితే రెండో రోజు ఉదయాన్నే ఆయన 7 కల్లా స్నానం చేస్తారండి. తర్వాత పూజ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతారు. నీళ్ళు ఉండవు. ఎంతసేపు వాటర్ వచ్చినా కానీ నీళ్ళు చాలా లేటుగా వేస్తారు. ఇంకా మనం చెప్పనవసరం లేదండి. ఇంక కష్టాలు ఎలా ఉంటాయి, మనం ఎవరిని ఏం అనలేము. ఎందుకంటే మనం రెంట్కుంటున్నాం కాబట్టి మనం ఏది ఉన్నా కానీ సర్దుకుపోవాలి. అలానే మనం ఇంకా తప్పదు. ఎందుకంటే కష్టాలు అలా ఉంటాయి. వాళ్ళు వేసినప్పుడే మనం వాడుకోవాలి. ఈ పరిస్థితి ఎందుకండి, ఎవరైనా కానీ దయచేసి ఒక్కసారి మీరు దృష్టి పెడితే మాకు కొంచెం ఈ బాధ నుంచి అయినా బయటపడతాము. అసలు ఎంత ఇబ్బంది ఉందంటే అంత ఇబ్బంది ఉంటుంది. అసలు నీళ్ళు చూసారండి, మాది 2వ ఫ్లోర్ అనమాట. పాపం డ్రింకింగ్ వాటర్ ఉన్న వాళ్ళు 3వ ఫ్లోర్కి మోసుకెళ్తారండి. ఏమన్నా అన్నామనుకో, నీళ్ళు రావట్లేదు, సన్నగా వస్తున్నాయి, మోసుకెళ్ళండి కదా, నీళ్ళు రావట్లేదు, ఏం చేయాలి, మేము పైకి వదలలేము.
అంటే రెండో ఫ్లోర్ నుంచి కింద నుంచి 3 ఫ్లోర్లు ఎలా మోసుకెళ్తారండి? మేము రెండో ఫ్లోర్ ఉంది మాది. ఎంత ఇబ్బంది ఉంది, అది పడే వాళ్ళకే తెలిసిద్దండి ఆ బాధ. ఈ మధ్య నీళ్ళ ప్రాబ్లం మేము రెండో ఇల్లు మారినప్పుడు 5 ఇయర్స్ ఉన్నామండి రెండో ఇంట్లో. ఆ 5 ఇయర్స్ కూడా మాకు ఎప్పుడో ఒకటి 2 సార్లు వాటర్ ప్రాబ్లం వచ్చిందే కానీ ఈ ఇంట్లోకి వచ్చి కూడా 3 ఇయర్స్ అవుతుంది. మరీ ఇప్పుడేనమాట. చూడండి, నాకేమో టైం అయిపోతుంది, టైం లేదు, మరి ఏం చేయలేము. మోటార్ వేయలేదు, 5 నిమిషాలు వేస్తారు, మోటార్ ఆఫ్ చేసుకుంటారు. ఏం చేయాలి మరి? చూడండి, ఆ వాషింగ్ మిషన్లో నీళ్ళు కూడా అయిపోతున్నాయి. ఇప్పుడు నేను 11th, నాది 12కి, ఇప్పుడు నేను వెళ్ళిపోతాను. మళ్ళీ సాయంత్రం 9 వచ్చేసరికి నీళ్ళు ఉండవు, ఏముండవు. ఏదో వండుకుంటాం, మరి తినాలి కదా. మనం బ్రతకాలంటే తినాలి. వచ్చేసి ఏదో ఒకటి వండుకొని తిని పడుకుంటాం. మళ్ళీ ఉదయాన్నే నీళ్ళు, పొద్దున కాదు నీళ్ళు వేసేది, 8 తర్వాత నీళ్ళు. ఇదివరకు 9:30, 10 దాకా నీళ్ళు వచ్చేది. ఇప్పుడు 8:15కే నీళ్ళు ఆఫ్ చేయటం వలన చుక్కలు చూపిస్తున్నారు అనుకోండి, మామూలుగా కాదు. ఎందుకంటే మోటార్ వేస్తే ఒక పద్ధతి ప్రకారం ఎప్పుడో మోటారు వాళ్ళ అంటే ఇంక వాళ్ళ ఇష్టం. మనం ఏం అనలేం కదా. వాళ్ళు ఎప్పుడు మోటార్ వేస్తే మనం ఉంటే పట్టుకోవటం, లేదంటే మళ్ళీ వచ్చేసరికి నీళ్ళు అయిపోవటం. నిన్న ఆదివారం కాకుండా అంటే శుక్రవారం వచ్చిందండి. శుక్రవారం వచ్చినప్పుడు నీళ్ళు లేదండి. నేను గిన్నెలు కడుగుదామంటే సరే 2 రోజులు సండే ఆఫ్ కదని ఒక్కరోజు వదిలేసినందుకు ఈ చూడండి. ఎందుకంటే మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాక్సులు పట్టుకెళ్తాము. ఆ 2 రోజులు పట్టుకెళ్ళిన బాక్సులు ఇవన్నీ చూడండి, ఇన్ని గిన్నెలు ఒకేసారి కడగాలంటే ఎంత ఇబ్బంది అండి. చూడండి, అసలు నిన్న సండే నిమిషం కూడా ఖాళీ లేదండి. సెలవు అనే మాటే తప్ప ఎన్ని రోజులు నేను బట్టలు ఉతుకు కూడా 10 రోజుల పైనే అయిపోయింది. ఏం చేస్తాం, మామూలుగా ఏదో మిషన్లో వేసాము. ఎందుకంటే అన్ని గిన్నెలు తోమి మళ్ళీ బట్టలు ఉతకాలంటే ఇప్పుడు మనము జాబులు చేసేవాళ్ళమే, అక్కడ చేసి ఇక్కడ చేయాలంటే ఎట్లయినా మనకి ఇబ్బందే కదా. ఇంకా ఈ బెడ్షీట్లు నేను తీసి కూడా 15 రోజుల పైన అయిపోయిందండి. ఎందుకంటే నెలకి 2 సార్లు మన బెడ్షీట్లు 15 రోజులు చేంజ్ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఉతకలేదండి ఆ బెడ్షీట్లు. ఎందుకంటే లేవు నీళ్ళు. వచ్చిన రోజు ఫుల్గా వాడుకుంటాం. ఫుల్గా ఏముండిద్దండి, మనం ఏదైనా వంట చేయాలన్నా కానీ, మనం గిన్నెలు కడుక్కోవాలన్నా కానీ ఏదైనా మనం ఇప్పుడు నీళ్ళతోనే కదా. మరి అలాంటిది ఒక టైం వరకే వాడుకోగలం కానీ మనం ఓవర్గా అయితే వాడుకోలేం కదా. లేస్తాము, ఇల్లు అది కడుక్కుంటాము, ఉంటే బట్టలు ఉతుక్కుంటాము, గిన్నెలు అయితే ఖచ్చితంగా కడుక్కోవాలి, వంట వండుకుంటాము. అంతేగాని పొద్దు నుంచి సాయంత్రం దాకా మనం నీళ్ళని అదే విధంగా వాడుకోలేం కదా. 1-2 గంటలు ఆ పనులన్నీ ముగించుకున్న తర్వాత మళ్ళీ మనకు అవసరం పడదు నీళ్ళు. ఇదండి పరిస్థితి. మేమంటే మాకు కొంచెం ఇదే వాటర్ ఇబ్బంది ఉందని మేము ప్యూరిఫైర్ పెట్టించుకున్నాం కాబట్టి దాంట్లోకి వచ్చేస్తున్నాయి. లేని వాళ్ళు 3rd ఫ్లోర్లో వాళ్ళు కిందకు మోసుకెళ్తుంటే ఏదైనా బాధేనండి. ఎందుకంటే వాళ్ళు మోస్తుంటే మాకు అది ఉంది కాబట్టి మేము పట్టుకున్నాం. లేకపోతే మేము కింద నుంచి దాన్ని మోసుకోవాలంటే ఎంత ఇబ్బంది ఉండిద్దండి అసలు. కాదు, అది పడే వాళ్ళకే తెలిసిద్ది అనమాట ఆ బాధ. నీళ్ళు లేక ఇప్పుడు నేను స్నానం అవన్నీ చేసి మళ్ళీ సాయంత్రం 9-9:15 అయింది. మళ్ళీ వచ్చేసరికి నీళ్ళు ఉండవు, ఏదో వండుకొని తింటాము. ఇది అయిపోతుందండి. దయచేసి ఎవరైనా కానీ ఒక్కసారి ఈ నీళ్ళ ప్రాబ్లం గురించి ఆలోచించండి. వాళ్ళు ఆలోచించాలంటే ఈ వీడియోని మనం లైక్ చేస్తే అది నలుగురికి వెళ్ళి ఎవరో ఒకరికి ఈ వీడియో తగిలి కనీసం ఇంకొక అర్ధగంట పెంచినా కానీ సంతోషపడతాము. ఎందుకంటే అద్దులుకున్న వాళ్ళకి అంత బతుకంటండి. అసలు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. నాకు అంత బాధగా ఉండిద్ది. అద్దులు కట్టలేక, అన్నీ అవైలబుల్ లేక, కట్టిన మనం కడతా కూడా మాటలు పడుతూ ఇలా కష్టాలు పడుతుంటే ఎంత బాధగా ఉండిద్దంటే అసలు అంత బాధ అండి. ఏం చేస్తాము, మనకి తప్పదు ఈ బాధలు. మనం బ్రతకాలి. కనీసం యూట్యూబ్లోనన్నా సక్సెస్ వచ్చిద్దని ఎన్నిసార్లు నా పాత ఛానల్ కూడా పోయిందండి. అది కూడా మౌంటైజేషన్కి వెళ్ళి కూడా ఆగిపోయింది. కనీసం ఇదైనా సక్సెస్ ఉండిద్దేమో, కొంచెమన్నా మాకు ఏదో ఒకటి మనం యూట్యూబ్లో ఏదైనా చేయడానికే కదా వచ్చేది. అంటే తినే వాళ్ళనే చూస్తున్నారు తప్ప ఇలా ప్రాబ్లమ్స్ పెట్టే వాళ్ళని ఎవరో చూడలేదండి. దయచేసి ఈ వీడియోని మీరు ఒక లైక్ చేయటం వలన ఈ వీడియో కొంచెమన్నా వైరల్ వెళ్తే కనీసం
ఎవరైతే మా ఏరియాలో నీళ్ళు వదులుతారో వాళ్ళైనా కానీ లేదా పెద్దవారైనా కానీ చూసి కొంచెమన్నా ఈ సమస్యకి పరిష్కారం దొరికితే బాగుండిద్దండి. ఎందుకంటే మేము లేచినప్పటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి, పనులు చేసుకోవాలి, మళ్ళీ మేము ఇలా ఆగిపోతే మళ్ళీ అద్దులు కట్టుకోవాలి, బతకాలి. ఇలా ఎన్ని కష్టాలు ఉండండి. వాటర్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నాము. పిచ్చి పిచ్చి న్యూస్ అన్ని కొన్ని ఛానల్స్ వేస్తారు తప్ప ఇలా నీళ్ళు కష్టం నేనే కాదండి, చాలామంది ఇబ్బంది పడతారు. నాకంటే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. చెప్పలేని వాళ్ళు నీళ్ళ కోసం ఎంత ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. దయచేసి ఎవరైనా కానీ మాకు కొంచెం సహకరించండి. ఎందుకంటే ఈ వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు ఈ నీళ్ళ ప్రాబ్లం అయితే కొంచెం క్లియర్ చేయండి. సో అంతేనండి. నాకైతే భలే బాధగా ఉందన్నమాట. ఎందుకంటే నీళ్ళు లేవు, ఏం చేయాలి? నీళ్ళు ఉండాలి. మనం ఏ పని చేయాలనుకున్నా నీళ్ళు ఉండాలి. అదండి, ఇంకేం చేస్తాం. ఇప్పుడు మళ్ళీ మా హస్బెండ్ వచ్చేసరికి పాపం మళ్ళీ నీళ్ళు ఉండవు. ఆల్రెడీ బకెట్లో పెట్టుకున్నాము. నిన్న ఉదయం స్నానాలు అవి చేసి వెళ్ళాము. మళ్ళీ కొంచెంసేపు వాటర్ వేసుకుంటారు, మళ్ళీ ఆఫ్ చేసి వేసుకుంటారు. మేము ఈ ఇక్కడైతే అందరూ వెళ్ళిపోతారు, ఉన్న వాళ్ళు ఉంటారు. ఇంకా మనం ఏమన్నా అన్నామనుకోండి ఖాళీ చేసేసామని చెప్తారు. మనము ఇల్లు మారాలన్నా కానీ ఎంత ఇబ్బంది ఉండిద్దండి, ఎన్ని కష్టాలు ఉంటాయి. నిజంగా ఈ కష్టాలన్నీ ఎప్పుడు తీరుతాయో అంత బాధగా ఉందండి. అసలు దయచేసి ఒక లైక్ చేయండి.